తమిళనాడులో తిరుచేందురై అనే గ్రామం ఉంది. అందులో ఒక రైతు రాజగోపాల్ని తన భూమిని అమ్మకానికి పోతే వక్ఫ్ బోర్డు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చింది, ఇది మాకు సంబంధించినటువంటి ఆస్తి, లావాదేవీలు జరగకుండా బ్లాక్అవుట్ చేశారు. ఎవ్వరు ఆ ఊర్లో ఉన్నటువంటి జనం ఎవ్వరు కూడా ఆమె భూములు మావి కాదని తెలిపి వాళ్ళు హతాశులైపోయారు. సుందరేశ్వర టెంపుల్ అని 15,000 కింద కట్టింది, బ్రహ్మాండమైన గుడి, గోపురాలు ఉన్నటువంటి గుడి వక్ఫ్ ఆస్తి అంటే ఏ రకంగా అవుతుంది అది? ఈ రకంగా వాళ్ళు ఇష్టానుసారంగా వక్ఫ్ బోర్డు ఒక ఉత్తరం రాసిస్తే ఇది మాకు సంబంధించి అంటే తేల్చుకోవాల్సింది వీళ్ళే. ఇప్పుడు వీళ్ళు పోయి ఆ గ్రామస్తులు పోయి వక్ఫ్ బోర్డు మీద ఇది మా ఆస్తి, నా డాక్యుమెంట్ అని చెప్పుకోవాలి. తీర్పు ఎవరిస్తారు? వక్ఫ్ ట్రిబ్యునల్. ఎవరు చైర్మన్? వాళ్ళ మనుషులే. ఇది మీది కాదు, ఇది మాదే, మీ కాగితాలు పనిచేయవు, మీ డాక్యుమెంట్స్ పనిచేయదు, ఇది మాకున్నాను. ఎట్లాగంటే మాకు ఎవరో ఆ రాజు చెవులో చెప్పిండు, లేకపోతే రాసిచ్చింది కూడా కాదు, చెప్పిండంటే అయిపోయా. ఇది ఎక్కడి ఇప్పుడు ఈ భారతదేశంలో ఒకవైపు సెక్యులర్ విధానాలు, సెక్యులర్ అని మాట్లాడే ప్రతి ఈ పార్టీలన్నీ కూడా ఈ రకమైనటువంటి హక్కులు ఒక మత సంస్థకు ఏ రకంగా ఇవ్వబడుతుంది?